ఆయుర్వేదంలో ఈ రెండు ఉన్నాయండి, అశ్వగంధ తులసి. అశ్వగంధ అనేదేమో ఈ ఆయుర్వేద శాస్త్రంలో తండ్రి లాంటిది, తులసి ఏమో తల్లి లాంటిది. అంటే కింగ్ ఆఫ్ ఆయుర్వేద ఈజ్ అశ్వగంధ, క్వీన్ ఆఫ్ అశ్వగంధ ఈజ్ తులసి. ఈ రెండే కాక ఈ రెండింటి స్థానం తర్వాత శిలాజిత్ అంతటి ప్రాముఖ్యతని ఆయుర్వేదంలో సంపాదించుకుంది. ఈ శిలాజిత్ అంటే ఏంటంటే శిలల నుంచి ప్రవహించి వచ్చినటువంటి ఒక పదార్థం. అంటే ఇది హిమాలయ పర్వతాల్లో తప్ప ఎక్కడా దొరకదు. హిమాలయ పర్వతాల్లో ఈ విపరీతమైన వేడి పడ్డప్పుడు కొన్ని కొండరాళ్ళు అవి ఉంటూ ఉంటాయి. ఆ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి కొండరాళ్ళకి విపరీతమైన వేడి ప్రసరించినప్పుడు ఆ పగిలిన రాతి పర్వతాల మధ్య నుంచి ఒక ముదురు గోధుమ రంగుది కానీ లేకపోతే నలుపు రంగుది కానీ ఒక ద్రవం ప్రవహిస్తూ ఉంటుంది. అంటే మెల్లిగా ఆ ద్రవం బయటికి వస్తూ ఉంటుంది. దానిని సేకరించి శిలాజిత్ అనే మందుని తయారు చేశారు. అంటే ఒక రాతి పర్వతపు యొక్క పొరలు కొంచెం కరిగి ఆ పొరల మధ్యలోంచి వచ్చినటువంటి ఒకానొక ద్రవమే శిలాజిత్. ఈ శిలాజిత్ అనేది ఎంత అద్భుతమైన మందంటే దీని వలన ఒక ఉపయోగం ఉంది ఒకటి లేదు అని మనం చెప్పుకోకల్లా, అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగానండి ఆంగ్ల వైద్యంలో చెప్పేటువంటి విధానాలకి ఆయుర్వేదానికి తేడా ఎక్కడుంటుందంటే, ఇప్పుడు మనం ఒక డోలో అనే ట్యాబ్లెట్ వేసుకుంటాం తలకాయ నొప్పికి ఒళ్ళు నొప్పులకి అని చెప్తారు. ఆ రెండిటికి మాత్రమే అది పనికొస్తుంది. దానికి ఉండేటువంటి కెమికల్ కంపౌండ్స్తో కొంచెం సైడ్ రియాక్షన్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది ప్రతి మందుకి ఉంటాయి, అలా రియాక్షన్స్ కూడా ఉంటాయి. కానీ ఆయుర్వేద వైద్యంలో అటువంటి సైడ్ రియాక్షన్స్ అనేవి తక్కువ ఉంటాయి, అసలు చాలా తక్కువ ఉంటాయి. అది కూడా ఏంటంటే ఆ యొక్క శారీరక మానసిక పరిస్థితులు బట్టి, అంటే ఆ రోగి యొక్క శారీరక మానసిక పరిస్థితులను బట్టి తప్ప పెద్దగా అక్కడ ఇబ్బంది పడేది ఏమీ ఉండదు. ఇంకోటి ఏంటంటే ప్రకృతిలో దొరికేటువంటి పదార్థాలన్నిటినీ సహజంగా తయారు చేసేటువంటిది కనుక ఆయుర్వేదము, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అది వాత పిత్త కఫాదులు అని చెప్పేసి 3 ఉన్నాయి. వాతము అంటే చల్లని ప్రదేశం, అంటే గాలి ప్రదేశం. పిత్తము అంటే అగ్ని ప్రదేశం. కఫము అంటే కఫం అంటే మనందరికీ తెలిసిందే, బాగా చల్లని ప్రదేశంతో ఉండి మ్యూకస్ అది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ వాత పిత్త కఫాలను ఆధారంగా చేసుకుని మనిషి యొక్క శరీర పరిస్థితిని అంచనా వేస్తారు ఆయుర్వేద వైద్యులు. దాని తర్వాత పంచభూతాలను ఆధారంగా చేసుకొని వాళ్ళు ఆ వైద్యాన్ని ప్రారంభిస్తారు. వీళ్ళ శరీరము వాత శరీరమా పిత్త శరీరమా ఇటువంటివన్నీ ఆలోచించుకొని దాన్ని బట్టి వాళ్ళు వైద్య విధానం మొదలు పెడతారు. ఆ నేపథ్యంలో ఈ శిలాజిత్ అనేటువంటిది మనం చూస్తే ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే, ముందు శిలాజిత్ ప్రస్తుత కాలంలో మనకి చాలా మటుకు ఇన్ఫర్టిలిటీ, సంతానం లేకపోవటం అనేది చాలా మందిలో మనం గమనిస్తూ ఉంటాం. ఆ సంతాన లేమిని సమూలంగా నాశనం చేయగల మహా ఔషధము శిలాజిత్. అంటే ముఖ్యంగా దీన్ని పురుషులు తీసుకోవడం వలన ఈ సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళే అవసరమే లేకుండా చేస్తుంది. ఒకవేళ ఆయుర్వేదం వలన నిజంగా అవుతుందా అని ఏమన్నా సందేహం ఉంటే కూడా ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చెస్ కొంతమంది చెప్తున్నారు, మీరు ఆయుర్వేదం మందులు వేసుకొని దీనివల్ల పనిచేయదేమో అని అనుకుంటే ఎలోపతి మందులు వేసుకోండి, ఒక 15-20 నిమిషాల గ్యాప్తో ఆయుర్వేదం కూడా వేసుకోండి. మీకు ఎఫెక్ట్ అనేది కనిపిస్తుందో లేదో చూసుకోండి. లేదంటే క్రమక్రమంగా ఆంగ్ల వైద్యానికి దూరంగా ఉండి కేవలము మన భారతీయ వైద్యం ఏం చెప్తోందో దానికి దగ్గర అవటానికి ప్రయత్నించినప్పుడు మీకు మీ శరీరం మెల్లిమెల్లిగా ఆయుర్వేదానికి అలవాటు పడుతుంది. అంటే ఆయుర్వేదం అనేది శరీరము గ్రహించుకొని దాన్ని బాగా లోపలికి డైజెస్ట్ చేసుకోవాలన్నమాట, లేకపోతే అది జరగదు. సో ఈ శిలాజిత్ అనేది తీసుకున్నప్పుడు ప్రధానంగా సంతాన ఉత్పత్తి కేంద్రాలని బాగా ఉత్తేజితం చేస్తుంది, మగవారిలో ఆ యొక్క శక్తి సామర్థ్యాలను బాగా పెంచుతుంది. ఇది ప్రధానం. అంటే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఈ సంతానలేమితో సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఉండేటువంటి మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రెండవది, ఇది
క్యాన్సర్ కణాలని పెరగటం అనేది స్లో చేసేస్తుంది. ఈ శిలాజిత్ అనేది చూర్ణంలో దొరుకుతుంది, క్యాప్సిల్స్లో కూడా దొరుకుతుంది. పతంజలి దొరుకుతుంది, డాబర్లో దొరుకుతుంది, హిమాలయ వాళ్ళకి దొరుకుతుంది. మీరు ఎక్కడ తీసుకున్నా ఇవన్నీ స్టాండర్డ్ కంపెనీలే. ఎక్కడ తీసుకున్నా అవి తీసుకున్న తర్వాత మీకు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి వేస్తూ చూస్తూ ఉండండి. ఆ లోపల ఉన్నటువంటి క్యాన్సర్ కణాలు విపరీతంగా పెరిగిపోయి ప్రతిసారి ఆ హాస్పిటల్స్ చుట్టూ తిరగకుండా కణాల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత గ్రోత్ కూడా స్లో అయిపోతుంది. దానివల్ల కొంచెం రోగి ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుంది. అదృష్టం బాగుంటే కనుక మొదటి అంటే ఎర్లీ స్టేజెస్లోనే తెలుసుకుంటే శిలాజిత్తు క్యాన్సర్ని కూడా నయం చేయగలదు. ఇంకొక విషయానికి వస్తే ఈ వృద్ధాప్యం రాకుండా ఉండటం కోసము చాలా మంది అంటే అనేక రంగాల్లో ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటి, స్పోర్ట్స్ మెన్, సినిమా యాక్టర్స్, సెలబ్రిటీస్. ఇప్పుడు చాలా మటుకు అందరూ కూడా వృద్ధాప్యాన్ని జయించాలి, ఫీల్ యంగ్, లుక్ యంగ్ అనే యాటిట్యూడ్లోనే చాలా మంది ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా శిలాజిత్ అద్భుతమైన మందు. శిలాజిత్తు వృద్ధాప్యంలో వచ్చే కొన్ని రాడికల్ సెల్స్ ఉంటాయి, దాని యొక్క గ్రోత్ను కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే వృద్ధాప్యం దగ్గరికి చేరనివ్వదు. ఎందుకంటే ఆ శిలల నుంచి ద్రవించినటువంటి ఆ యొక్క పదార్థంలో ఫ్యూలిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫ్యూలిక్ యాసిడ్ ఎక్కడెక్కడ ఉంటుందంటే ఇసుకలో ఉంటుంది, మట్టిలో ఉంటుంది, బురదలో ఉంటుంది, కొన్ని పర్వతాల దగ్గర దొరుకుతుంది. అదే ఫ్యూలిక్ యాసిడ్ ఈ శిలాజిత్తులో కూడా ఉంటుంది. ఉండటం వలన అది ఎలా పనిచేస్తుంది అంటే మనకి చూడండి, కొన్ని మడ్ థెరపీ అని బ్యూటీషియన్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆయుర్వేద వైద్యులు కూడా బురదను తీసుకొచ్చి ముఖానికంతా పూసి తలకంతా పూసి ఒక రకమైనటువంటి వైద్య ప్రక్రియను వాళ్ళు చేస్తూ ఉంటారు. దాంట్లో ఫ్యూలిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. అలాగే ఇసుకలో, మట్టిలో మొక్కలు నాటడం, మట్టిలో పనిచేసే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. మరి పొలంలో ఉండే రైతులందరూ అంత ఆరోగ్యంగా ఎందుకు ఉంటున్నారంటే ఆ మట్టిలో ఫ్యూలిక్ యాసిడ్ ఉంటుంది. ఆ ఫ్యూలిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుంది అయ్యా అంటే శిలాజిత్తులో ఉంటుంది. ఆ శిలాజిత్ అనే ఆ వైద్యము, ఆ మందు ఇంకా ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే లంగ్స్ని, హార్ట్ని కూడా బాగా యాక్టివేట్ చేస్తుంది. దానికి ఆక్సిజన్ సప్లై చాలా హాయిగా ఉండేలా చేస్తుంది. అంటే ఎక్కడా బ్లడ్ ప్రెషర్స్ రావు, హార్ట్ అటాక్స్ రావు, ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి సమస్యలు రావు, నిమోనియాలు అటువంటివి రావు. అంటే లంగ్స్ని, హార్ట్ని చాలా యాక్టివేట్ చేసి బ్లడ్ ప్యూరిఫికేషన్, బ్లడ్ సప్లై కూడా చాలా చక్కగా చేస్తుంది. ఈ శిలాజిత్తు వలన ఇంకా చాలా ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియా ఉంది, యాంటీ ఫంగల్ ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇంకా ఇది కాక దీంట్లో జీవశక్తికి సంబంధించినటువంటి అనేక పదార్థాలు దీంట్లో ఉన్నాయి. జీవశక్తి అంటే మన మెటబాలిజం రేటు. అది ఎట్లా ఉంటుంది ఏమిటి అంటే శిలాజిత్ తీసుకున్న తర్వాత హార్మోనల్ బ్యాలెన్స్ మనకి ఇంబ్యాలెన్స్ ఉండదు. హార్మోన్స్ ఎంత పెరగాలో అంత పెరుగుతాయి. దాంతో హార్మోన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటే ఒక శరీరంలో వాళ్ళు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు. మెటబాలిక్ రేట్ కూడా వాళ్ళకి పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. మళ్ళీ ఇది కాక ఆందోళన ఉండదు, ఒత్తిడి ఉండదు, నీరసం ఉండదు, అలసిపోవటం ఉండదు,